ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీ మండలిలో నెయ్యి మంటలు ఎగసిపడ్డాయి. ఇందాపూర్ హెరిటేజ్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుపట్టింది. సభలోకి వెంకన్న ఫోటోలు, ప్లకార్డ్స్ తీసుకొచ్చారు వైసీపీ సభ్యులు. దేవుడి ఫోటో సభలోకి తేవడంపై భగ్గుమన్నారు మంత్రులు. బుద్ధుందా వీళ్లకు అంటూ పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం తీరుపై ఆగ్రహంతో హెడ్ ఫోన్ విసిరేశారు పయ్యావుల కేశవ్. దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదన్నారు పయ్యావుల. దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే వైసీపీకి భయం లేదు అన్నారు. హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు కేశవ్. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ, ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, ద హౌస్ ఈస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దేవదేవుడిపై నిందలు మోపి ధనార్జన కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు చర్చ జరగకుండా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారికి సద్బుద్ధి ప్రసాదించాలని సభలో గోవింద నామస్మరణ చేశామన్నారు. ఈ రోజు కూడా హౌస్ బయట నుంచి, ఈ ప్రాంగణం బయట నుంచి కూడా ఊరేగింపుగా వచ్చి, అయ్యా దేవుడా భగవంతుడా, అయ్యా వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద, ఎందుకంటే గోవింద గోవింద నామం వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన నామం, పవిత్రమైన అది జపం, స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచిబుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకొని వచ్చాం. ఆ తదుపరి హౌస్లో కూడా వెళ్ళిన తర్వాత హౌస్లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ ధరని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ స్వామితాలకు ఔన్నత్యాన్ని పెంచడం కాదు, ఆ స్వామితాలకు ఉన్న భక్తిభావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది.
కూటమి ప్రభుత్వానికి దేవుడి ఔన్నత్యాన్ని కాపాడే ఉద్దేశమే లేదు అన్నారు బొత్స సత్యనారాయణ. దమ్ముంటే సభలో ఈ అంశంపై చర్చకు రావాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చ ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకు రమ్మని కోరుతున్నాను. దేవుడితో రాజకీయమా? ఇదే మాట ఇప్పుడు రెండు వైపుల నుంచి వస్తోంది. మండలిలో ఇవాళ చేసిన రచ్చకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని టీడీపీ అంటుంటే అసలు తప్పంతా మీ వైపే ఉంది అంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పి తీరాలంటోంది అధికార పక్షం. దేవుడి ఫోటోలతో వైసీపీ నిరసనలపై భగ్గుమన్నారు కూటమి నేతలు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇవాళ సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోస్తో నిరసన తెలియజేశారు వైసీపీ సభ్యులు. అయితే ప్రతిరోజు దేవుడితో రాజకీయం చేస్తున్నారంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకాళ్లతో దేవుడి ఫోటోలు ప్రదర్శించారని అన్నారు. సభ వాయిదా పడ్డాక ఫోటోస్ అక్కడే పడేసి వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. వైసీపీ సభ్యులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రులు. కూటమి నేతల ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీలను ఛాంబర్కి పిలిచారు చైర్మన్.